మొత్తం ఒక నెంబర్లో. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక తరచుగా ఆత్మీయ రాకపోకలు దేవుని మహిమ కొరకు జరుగుతూనే ఉన్నాయి, జరగబోతున్నాయి. హల్లెలూయా. ఎంతోమంది అభిషిక్తులు, అనుభజ్ఞులైన దైవ సేవకులు సమయోచితంగా, సందర్భానుసారంగా, వాక్య ఆధారంతో ఒక్క అంశాన్ని బట్టి చక్కగా అర్థమయ్యే రీతిలో మాట్లాడగలిగిన అభిషిక్తులైన దైవ సేవకులు నిలిచి బోధించిన ఈ స్థలములో అల్పుడను, అయోగ్యుడను, చెత్త కుప్పలో పురుగు లాంటి వాడను, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి నాకు దేవుని కృపతో నన్ను ప్రేమించి నాకు ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకు నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి దైవ సేవకులు తిమోతి గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రి వరకు వారి మీటింగ్ జరిగి ఉన్నాయి. కూడి చేరి వచ్చినటువంటి ఆత్మీయ బంధుమిత్రులైన మీ అందరికీ కూడా, లోపల బయట ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాభివందనాలు. వందనాలండి, వందనాలండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఆ బయట ఉన్న వాళ్ళు చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి చక్కని ఆర్కెస్ట్రా బృందం గారు, రాయి బృందమేనండి. దేవుని స్తోత్రం. దేవుని మీకు ప్రత్యేక వందనాలు. రేపు వస్తాడు. దేవుని స్తోత్రం. మరి దేవుడు కృపను బట్టి యవన కాలంలోనే దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటున్నాడు. అలాగే మేము వయసులో పెద్దవాళ్ళం అయినప్పటికీ కూడా మరి దేవుడు మహాకృపను బట్టి ఇప్పుడు ఆరాధన నడిపించిన బాబు డేవిడ్ ఇందాక కొన్ని ఆత్మీయ విషయాలు పంచుకున్నప్పుడు వయసు చూస్తే చిన్నది, తనలో ఉన్న ఆత్మీయ జ్ఞానం చాలా పెద్దది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరి దేవుడు చిన్న వయసులోనే చక్కని ఆత్మీయ జ్ఞానంతో బలపరిచి వాడుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా సమయము దేవుని బిడ్డలారా సద్వినియోగపరుచుకుందాం. చిన్న ప్రార్థన. జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా. అల్పుడను, అయోగ్యుడను, నోటి మాంద్యం కలిగిన వాడను నీ పక్షాన కొన్ని నిమిషాలు నిలబడబోతుండగా, ఎదుగో తండ్రి నాయన, వాక్యం అనేది ప్రజలు, నీ ప్రజలు ప్రభాత నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ తెచ్చుకొనండి. ప్రత్యేకించి ఈ 3 రోజుల యొక్క ఆత్మీయ అభివృద్ధి ఉపవాస ప్రార్థన కూడికలు మొదటి దినాన అల్పుడిని నాకు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన మొదటి సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎదుగో తండ్రి, వాక్యం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు సిరాకు పరాకు, అనాలోచన, నిద్ర, బద్ధకం లేకుండా సాయం చేసి వాక్యం వినే చెవి, గ్రహించే హృదయం, ఆ వాక్య ప్రకారంగా నడిచే, ఫలించే, అభివృద్ధి పొందే గొప్ప జ్ఞానం దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు పిల్లరా, మీకు ఆత్మీయంగా మరి ఇచ్చినటువంటి మరి పాంప్లెట్లో చక్కని మాట. ఎంతమందికి వచ్చిన ఈ పాంప్లెట్లు? ఒకసారి బయటికి తెస్తారా? తేలేదా? బైబిల్లో పెట్టుకుంటారు కదా. హల్లెలూయా. సరే, బైబిల్లో దేవుని బిడ్డలారా ఉంటే చూడండి, లేదనుకుంటే మీకు తెలిసిన మాటే, చదివిన మాటే, విన్న మాటే. అయితే దేవుని బిడ్డలారా, అందులో చక్కని మాట, ఆత్మీయ అభివృద్ధి ఉపవాస ప్రార్థనలు అనే దానికి ముందు దేవుడు చెప్పిన మాట అక్కడ ప్రింట్ చేయబడి ఉంది. ఒక్కసారి ఆ మాట యాకోబు రాసిన పత్రికేన 4వ అధ్యాయము 8వ వచనం నుండి చదివి సహకరించండి. అమ్మ, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన దేవునికి ఇస్తారు. ఇంకా చదవండి. ఇక్కడ బాగా లైటింగ్ బాగా కనపడుతుంది. మీరు చదవండి. దేవుని యొద్దకు రండి, వచ్చును పాపులారా, శుభ్రం చేసుకుని దిమ్మనుసుకులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి,
దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు జాక చప్పట్లు కొట్టున్నాం కదండి. ఇప్పుడు జాక కొట్టున్నాం. మరి ఇక నోటుతోనైతే చెప్పగలం కానీ చేతులు మాత్రం పైకెత్తాం అన్నట్టుగా చూస్తున్నారు. నోట్లో నుంచి శబ్దం వస్తే చేతులు పైకెత్తాల. మీకు ఇచ్చే ఆఫర్ బాగా గుర్తుపెట్టుకోనండి. ఒకేసారి నోట్లో నుంచి వచ్చే శబ్దాన్ని బట్టి ఒకసారి చేతులు ఎత్తితే హల్లెలూయా అంటే ఒకసారి సరిపోద్ది, లేకపోతే 5 సార్లు చెప్పాలి. యెహోషువ ప్రార్థనా మందిర విశ్వాసులకి, అభిమానులకి, స్నేహితులకి, శ్రేయభిలాసులకి, బయట లోపల ఆవరణం అంతా నిండుగా మెండుగా ఉన్న ప్రతి ఒక్కరికి మంచి ఆఫర్. ఒకసారి చెప్పండి, దేవుని స్తోత్రం. మాకు అట్ట సరిపోద్ది, లేదనుకుంటే 5 సార్లు చెప్పాల్సి వస్తుంది మీ ఇష్టంగా. హల్లెలూయా. దేవుని పిల్లలారా గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి మాట, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు, అంటే నా యొద్దకు, నీ యొద్దకు, మన యొద్దకు, ప్రతి ఒక్కరి యొద్దకు వస్తాడు. ఈ మాట క్రిస్టియన్గా అంటే క్రైస్తవుడిగా పుట్టక ముందు, నేను ఇప్పుడు పుట్టి 32 సంవత్సరాలే అయింది. నాకన్నా ముందు పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పటికన్నా కూడా ఇంకా చాలా సంవత్సరాల క్రితం నుంచే ఈ మాట ఉంది. కానీ ఎవరు చూసినా రివర్స్లో ఆలోచిస్తున్నారు. దేవుడు ఉంటే ముందు నా దగ్గరికి రమ్మానండి, తర్వాత నేను వస్తాను. దేవుడు వాక్యం ఏం చెబుతుందండి? మీరు ముందు రండి, నేను మీ దగ్గరికి వస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ యొక్క ఆత్మీయ విశ్వాస జీవితంలో ఈ ఉపవాస ప్రార్థన పండుగలు మనకు తెలుసు. చాలాసార్లు అంటే దైవ సేవకుల కన్నా నేను ఎక్కువ సవిస్తారంగా విడమర్చి సందర్భాన్ని సమయోచితంగా సమకూర్చి చెప్పలేని వాడిను. అయినప్పటికీ కూడా తన కుటుంబంలో ఒక ప్రత్యేకించబడిన వాడిగా నన్ను గుర్తించి అల్పుడిని నాకు ఈ సమయం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనము వాక్యము చదువుతున్నాం. ఏం చేస్తున్నాం? ఇప్పుడు వింటున్నాం. ఏం చేస్తున్నాం? గ్రహిస్తున్నాం. ఏం చేస్తున్నాం? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదంతా మన హృదయంలో ఫలభరితం అయ్యి దేవుని కృపలో మనం ప్రత్యేకించబడాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా అని మనకు తెలుసు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బహు జాగ్రత్తగా ఉండాలంట. హల్లెలూయా చెప్పండి. ఎలా ఉండాలి తల్లి చెప్పండి? జాగ్రత్తగా ఉండాలి. అంత మాత్రం సరిపోదు. ఈ విశ్వాస జీవితంలో ఇలాంటి ఉపవాస ప్రార్థన క్రమాలలో దేవుడు తన ప్రత్యేకించబడిన సేవకుల ద్వారా మాట్లాడుతున్న ఆ మాట మనం జాగ్రత్తగా కలిగితే ఆ క్షణంలోనే మనలో గొప్ప ఆధ్యాత్మిక క్రియ ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. గొప్ప ఉద్యమం రగిలించబడుతుంది. గొప్ప ఆత్మజ్వాల ప్రజ్వరిల్లబడుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. మనం చదివి త్వరగా, బైబిల్ ఉన్న వాళ్ళు త్వరగా చదివితే సమయాన్ని. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనం. అంతనా? కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి, అది అంటే ఇప్పుడు ప్రేమించకపోతే ఇన్ని పాటలు పాడితే మేము ఎట్లా సప్పట్లు కొట్టామండి? మేము టయానికి ఎలా వచ్చామండి? మేము దేవుని ప్రేమించబట్టే కదండి త్వరగా మా వ్యక్తిగత, మా కుటుంబ, మా యొక్క పనులన్నీ త్వరగా చక్కబెట్టుకొని వచ్చాము. ఇంత భారం కలిగి ఇక్కడ ఉన్నాము అని నా యొక్క, నీ యొక్క, మన యొక్క ప్రతి ఒక్కరి ప్రశ్న అయి ఉండొచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రేమించటం వేరు, బహుగా జాగ్రత్తగా ఉండటం వేరు, బహు జాగ్రత్తగా ఉండటం వేరు. దేవుని స్తోత్రం చెప్పండి.
చాలాసార్లు ఏంటంటే ఒక కోణంలోనే మనకు తెలుసు కదా, దిక్కుల్లో మొదటి దిక్కు లేనోడికి. మరి ఆ దేవుడు ఎవరు? దేవుని చెప్తాను అంటారా? హలో చెప్పండి గట్టిగా. చాలామంది అనే మాట ఇదే. చూడండి, బాగా చదువుతున్నారు, జాగ్రత్తగా చదవరు తల్లి. ఎవరు చదువుతున్నారు? కాబట్టి బహు జాగ్రత్త పడి నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఏం చేయాలంటండి? జాగ్రత్తగా ఉండి, బహు జాగ్రత్తగా ఉండి ప్రేమించాలంట. చాలా పర్యములు మనము అజాగ్రత్తగా ఉంటే, నడిచేటప్పుడు మన ఊరిలో మన బజార్లో మన వీధుల్లో ఎట్ట నడుచుకున్న పర్వాల, మనోడే మన పాలవినే కాబట్టి కాస్తంత కంకిపాడు వచ్చామనుకోండి, ఏ వైపు నడవాలా? నడిచేటప్పుడు కుడివైపు నడవాలా, ఎడమవైపు నడవాలా? దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, అక్కడ ఏమన్నా ఉంటుంది? జాగ్రత్త. రోడ్డు దాటేటప్పుడు సిగ్నల్ ఎత్తాడా లేదా? సిగ్నల్ లైట్లు ఉంటాయి లేదా? అజాగ్రత్తగా ఉంటే ఏమవుతాం? అపాయం గురి కావచ్చు, ప్రమాదం సంభవించవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా నడుస్తున్నాను కదా, నేను జాగ్రత్తగా నడిచినా నాకు ఎదురొచ్చే వాళ్ళు అజాగ్రత్తగా రావచ్చు. కాబట్టి అప్పుడు ఏం చేయాలా? బహు జాగ్రత్తగా ఉండాలా. దేవునికి స్తోత్రం. ఇన్ని తెలిసిన మనము దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో దాదాపుగా 365 రోజుల కాలంలో, 12 నెలల కాలంలో, నెలకి 30-31 రోజుల్లో, వారానికి 7 రోజుల్లో, రోజుకి 24 గంటల్లో, గంటకు 60 నిమిషాల్లో ఏదో సందర్భంలో అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ప్రభును స్తుతించకుండా, ఆరాధించకుండా ఉండలేం. దేవునికి స్తోత్రం. చదువుతాం, బైబిల్ కూడా చదువుతాం, కానీ అజాగ్రత్తగా చదువుతాం. నేను కూడా ఈరోజు బైబిల్ తెరిచాను, బైబిల్ చూశాను, బైబిల్ చదివానన్నట్టుగా. అలా కాదు పిల్లరా, నీ వాక్యమే నా బాధలో ఇదే. దేవునికి స్తోత్రం. చూడండి, బహు జాగ్రత్తగా 9వ వచనం చదవండి. అక్కడ యెహోవా బలము గల గొప్ప జనములను. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి కొంచెం గట్టిగా, సపరేట్ కూడా చెప్పండి. ఎన్నో రకాల సమస్యలు, బలమైన సమస్యలు, ఆర్థిక సమస్యలు, శరీర సంబంధమైన వ్యాధి బాధలనే సమస్యలు, ఆర్థిక సమస్యలు, సమాజపరమైన సమస్యలు, కుటుంబంలో కలిగి ఉన్న కుటుంబ సభ్యుల మధ్యన సమస్యలు, వాద ప్రతివాద, విమర్శ ప్రతి విమర్శ, వీటన్నిటిలో నుంచి కూడా బలమైన సమస్య నుండి దేవుడు విడిపించి కాపాడా లేదా? చెప్పండి గట్టిగా, కాపాడా లేదా? చాలాసార్లు మనం అనుకున్నాం, ఇక ఈ సమస్యతో నేను తలెత్తుకోలేను, అడుగు తీసి అడుగు వేయలేను, నా ముఖం చూపించలేను, ఆత్మీయంగా నేను ఒంటరి ప్రార్థన చేసుకోలేను, నా కుటుంబంతో కలిసి నేను ప్రార్థన చేసుకోలేను, దైవ సేవకులతో కలిసి, దైవ బిడ్డలతో కలిసి ఆయన స్తుతించలేను, ఆరాధించలేనన్న గొప్ప సమస్యల్లోంచి నాకు విడుదల ఇచ్చాడు అనుకుంటే సప్పట్లో కూడా దేవుని స్తోత్రం చెప్పండి. పట్టాలి గట్టిగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, చాలా గొప్ప సమస్యలు. ఆ రోజున యెహోషువ టైంలో మోషే గారు ఆయనకు అప్పగించిన సమయాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, ఆ నడిపింపుని బట్టి, అక్కడ జరగవలసిన యుద్ధాల్లో కూడా రావలసిన వారిని మీరు నిలబడండి, మీ పక్షంగా నేను యుద్ధం చేస్తానన్నాడు. హల్లెలూయా. చదవండి దయచేసి.
చదవాలి. ఎక్కడ పేరు అక్కడ మైకు పెట్టుకో. నేటి వరకును ఏ మనుషుడనే దగ్గర నీకున్న సమస్యను పెట్టు, నీకున్న పరిస్థితిని అక్కడ పెట్టు. నీ సమస్యను నువ్వుగా చూస్తే, నీ పరిస్థితి నువ్వుగా చూస్తే పరిష్కారం అవుతుందా? కాదు. స్థితిని మారుస్తుంది, ప్రార్థన. చెప్పండి ఒకసారి అందరూ. స్తుతి, ప్రార్థన. దేవుని పిల్లరా చూడండి, నీ ఎదుట ఆ వచ్చిన సమస్యలు, ఆ శరీర సంబంధమైన సమస్య, హాస్పిటల్ మారినా, డాక్టర్ మారినా, ఆయన చెప్పిన టెస్టులు మారినా, ఎక్స్రే తీసినా, స్కానింగ్ తీసినా, సిటీ స్కానింగ్ తీసినా, ఎంఆర్ ఎక్స్రే తీసిన, దేవుని స్తోత్రం చెప్పండి, ఎంఆర్ స్కానింగ్ తీసిన, తగ్గుతుందా లేదా? బతుకుతానా లేదా? 100 అయిపోయినాయి, 1000 అయిపోయినాయి, లక్షలు అయిపోయినాయి. ఈ సమస్యల సుడిగుండాల్లో నుంచి నాకు విముక్తి ఉందా? నాకు విడుదల ఉందా? నేను నమ్మిన నా ఫ్యామిలీ డాక్టర్, నేను నమ్మిన నా ఫ్యామిలీ డాక్టర్ అమ్మ. చాలాసార్లు చెప్పాను నేను. ఎవరు చెప్పారు నీకు అక్కడైతే తగ్గుతానే? మాకు తెలిసిన ఆయన అక్కడ ఉన్నాడు, వెళ్ళు అని నేనే చాలామందికి చర్చికి నడిపించిన సంగతి ఏమో కానీ చాలామంది హాస్పిటల్ అడ్రస్లు బాగా చెబుతారు. హలో చెప్పండి గట్టిగా. ఏ అడ్రస్లు అండి? ఉపవాస ప్రార్థనలో ఉంటే, కన్నీటి ప్రార్థన చేస్తే, విజ్ఞాపన ప్రార్థన చేస్తే, మోకాళ్ళ మీద నిలబడి 2 చేతుల పైకెత్తి కళ్ళు మూసుకొని నోరు తెరిచి ప్రార్థన చేస్తే, దైవ సేవకుల కన్నీటి ప్రార్థనలో, సంఘ బిడ్డల కన్నీటి ప్రార్థనలో మనమందరం కలిసి ఏకీపిస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని నువ్వు చెప్తావు, చెప్పలేవు, కానీ నీకు మాత్రం చాలా అడ్రస్లు తెలుసు. ఏ అడ్రస్లు? దేవుని స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా చెప్పండి. చదువు తల్లి, చదువు. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు గనుక. సపోర్ట్లా కట్టావు సార్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ రోజు ఈ యెహోషుకోల్ ప్రార్థనా మందిరము ద్వారా ప్రకటించబడి, ఆహ్వానించబడి, ప్రార్థనకు రమ్మని పురుకొల్పబడి, ప్రోత్సహించబడి, ప్రేరేపించబడినటువంటి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ చెల్లెలు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నలారా, తల్లిదండ్రులారా, ఒక్కసారి గమనించండి. చాలాసార్లు నేను నిలబడినా, మరి ఏ దైవ సేవకు నిలబడినా మొట్టమొదటి కోటంలో చెప్పే వాక్యం అదే. యోవేలు గ్రంథం 2:12 చదవండి ఒకసారి. యోవేలు గ్రంథం అధ్యాయం 2 వచనం 12. చదువు. ఇప్పుడైనాను మీరు ఉపవాసమండి, కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, మనపూర్వకంగా దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఎలా రావాలంటే మనపూర్వకంగా. ఇప్పుడు అన్నా అంటే నీకు ఇష్టం వచ్చినట్లుగా ఇప్పుడు దాకా ఉన్నావు. దైవ సేవకుడు చెప్పినప్పుడు, సంఘంలో ప్రకటించినప్పుడు, సంఘంలో విజ్ఞాపన ప్రార్థన జరుగుతున్నప్పుడు, సంఘంలో కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసం ఉండి గోచాడి, పెడుగులాడి, బ్రతిమలాడి, బాగా గుర్తించండి పిల్లరా, దేవుని సేవకుడు ఎప్పుడు దేవుని స్వరం విన్న తర్వాతే విశ్వాసికి ప్రకటిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన వ్యక్తిగత ప్రార్థనలో, తన కుటుంబ ప్రార్థనలో, ప్రభువా నాకు ఇన్ని కుటుంబాలు ఇచ్చావు, ఆ కుటుంబంలో ఇంతమంది సంటి బిడ్డలు, బాలబాలికలు ఉన్నారు, కన్యకలు ఉన్నారు, వృద్ధాప్యులు ఉన్నవారు ఉన్నారు, అందులో పొలం పనులు చేసుకునేవారు ఉన్నారు, ఫ్యాక్టరీల్లో, కంపెనీల్లో పనిచేసేవారు ఉన్నారు,
డ్రైవర్లుగా, క్లీనర్లుగా, మెకానికల్గా, ఇంజనీర్లుగా, ప్రైవేట్ ఉద్యోగస్తులుగా, గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు. కన్యకలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. వారి భవిష్యత్తు కోసం, వారి ఉన్నతమైన స్థితి కోసం ప్రభువా ప్రత్యేకముగా మీ పాదాల దగ్గర ఈ కుటుంబాలతో కలిసి నిన్ను ఆరాధించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థనే ఈ రోజున అమల్లోకి వచ్చింది. మొదటి రోజులో నువ్వు ఉన్నావు. నన్ను వచ్చినప్పుడు కొంతమంది వందనాలు చెప్పారు, బాగానే ఉంది. అయ్యగారు అమ్మగారు వచ్చారు అన్నారు. వచ్చారమ్మా అన్నారు. పెద్దబాబు వచ్చాడు, వచ్చాడు. మీ కోళ్ళ కూడా వచ్చింది అన్నారు. నేను ఆమెను అడిగా, మరి మీ ఇంటి వాళ్ళందరూ వచ్చారంటే ఎక్కడ కుదురుద్ది అయ్యగారు అనేది అర్థమైందన్నమాట. అంటే ఈ ఊరు అల్లుడు కాబట్టి, ఈ కుటుంబానికి ఆత్మీయ బిడ్డను కాబట్టి, నాకు తెలియని వాళ్ళు ఈ ప్రాంతంలో ఎవరు లేరు కాబట్టి స్వతంత్రంగా మాట్లాడుకోవడం మంచిదే. కానీ ఇప్పుడు నన్ను అడిగినప్పుడు ఏమండి, చక్కగా పాటలు పాడుతున్నామే, చక్కగా వాక్యం చదువుతున్నామే, చక్కగా బోధించబడుతున్నామే. దేవుని బిడ్డలారా గమనించండి, ఆలోచించండి. నేను నా ఇంటి వారును ఎవరైనా పాస్టర్ గారు కనబడితే చాలు, వందనాలు చెప్తే చాలు, అయిపోయింది. హల్లెలూయా. ఎంతమంది వచ్చారు మీరు? నేను అనుకుంటాం ఏ స్కూల్ ప్రార్థనా మందిరంలో మా ది హోలీ పెంతెకోస్త్ మినిస్ట్రీ వాళ్ళే కొంతమంది సగం స్థలం ఆక్రమించేశారు ఇక్కడ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరి మీరు మీ కుటుంబాలతో వస్తే దేవుని యొద్దకు రండి. దేవుని పిల్లరా, చాలాసార్లు మీకు చెప్పాను, అంటే సాక్ష్యం లేకుండా వాక్యం లేకుండా సాక్ష్యం కాకుండా చక్కగా రెండు మిళితమై ఉండాలి. చెప్పడానికి ఏముంది, ఎవరైనా చెప్పేస్తారు. నన్ను ఒకసారి యాన గారు లేచి నిలబడండి, ఒకసారి లేచి నిలబడండి. మల్లుదేవ్ గారు మీరు కూడా లేచి నిలబడండి. వీరిద్దరూ కాపు కులం నుంచి రక్షించబడ్డారు అని అతిశయం కాదు కానీ పిల్లరా, దాదాపుగా 30 నుండి 40 అడుగుల లోతులో పడిపోతే దేవుని పిల్లరా, ఇక ఆయన వీల్ చైర్కే అంకితం అవ్వాలి. నడవటం కష్టం. బ్రతికినంత కాలం అలా గాజు షోకేస్లో గాజు బొమ్మలాగా చూసుకోవాలన్నట్టుగా చెప్పారు. దేవునికి స్తోత్రం. అయ్యా, మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది అది? 2005. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేనా? 16 సంవత్సరాల క్రితం కూర్చోండి. సాక్ష్యం మేము వెళ్తాం, మమ్మల్ని ఆహ్వానిస్తే మా కుటుంబం వెళ్తాం, మాతో పాటుగా ఇలా కొంతమంది బిడ్డలు కూడా తీసుకెళ్ళారు. ఇప్పుడు మా సంఘానికి వాళ్ళు పెద్దలై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ప్రత్యేకంగా హెచ్చించడం కాదు, లేదా తగ్గించడం కాదు, కానీ 16 సంవత్సరాల క్రితం ఏ డాక్టర్లు అయితే చెప్పారో, ఏ డాక్టర్లు అయితే వైద్యం చెప్పారో, వారం ముందే సజీవ లెక్కలో దేవుడు వచ్చాడు. సప్పట్లో కొట్టోసారి, కొట్టండి ఒకసారి గట్టిగా. ఒకప్పుడు సామాన్యమైన లారీ డ్రైవర్, ఈ రోజున 4 లారీలకు ఓనరు, ఒక కారుకి ఓనరు. అలా చెప్పండి గట్టిగా. ఈ దేన సేవకుడు ఎక్కడికి వెళ్ళినా నన్ను సేవకు తీసుకెళ్ళేది ఆయనే. సప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరికి దేవుడు ఇలాగా అల్పుడునైన నా ద్వారా ఇన్ని కార్యాలు జరిగిస్తే, తండ్రి గారు దావీదయ్య గారి ప్రార్థన ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన ప్రార్థన ద్వారా, ఆయన కన్నీటి ద్వారా ఎంతమంది ఎన్ని అద్భుతాలు జరిగినాయి. ఆ ఒక్కొక్క కుటుంబం 30 కుటుంబాలు అనుకుందాం. పోనీ 30లో 10 చేద్దాం. ఎన్ని అయినాయి అప్పుడు? ఎంత తగ్గించుకున్నా కానీ ఇంకా తగ్గను నేను. 20 అనుకుందాం. 20లో గవర్నమెంట్ లెక్క ఏమంటారు? మేము ఇద్దరం సెపరేట్ లేరా? ఇద్దరు కూడా లేరా? హలో చెప్పండి గట్టిగా. మరి అట్లా లెక్కేసుకున్నా ఎంతమంది రావాలా? లేదా గారు ఫస్ట్ రోజుగా రేపు వస్తారా? సొత్తా. రేపు సమయం నాది కాదు కానీ నేను సోత్తాను కొత్త. హల్లెలూయా. చూడండి దేవుని పిల్లరా, దేవుని యొక్క వాక్య వెలుగులో సోదర తల్లి 10వ వర్షం, నీ దేవుడని యెహోవా. దయచేసి యెహోషువ గ్రంథం 23:10.
మీకిచ్చిన మాట చెప్పున నీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. అబ్బా ఎంతమంది అండి? నిన్న కొడదాం కొట్టడం కాదండి. మనం గనక నా సేవకుడు దేవుడు స్వరం వింటున్నాడు, నా సేవకుడు దేవుడి దర్శనం చూస్తున్నాడు, నా సేవకుడు దేవుని కృప లేకుండా ఎప్పుడు నా ముందు నిలబడి నాకు వాక్యం ద్వారా హెచ్చరిక చెయ్యాడు. హలో చెప్పండి గట్టిగా. నిలబడేది ఆయనే, కానీ మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు అని నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా నీ పక్షంగా యుద్ధం చేయవాడు. హలో చెప్పండి గట్టిగా. ఎంతమంది అంటే కనీసం ఒక్కనన్నా తేవాలిగా. ఏమ్మా వీళ్ళు ఎడ చూస్తారండి? నేను జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకొని సంక్షేమ పథకాలు తెస్తాను, నేను రాలా. హలో చెప్పండి గట్టిగా. ఆ పథకాలు ఏంటండి? అన్నిటికీ ఆధారం మరి పరలోకం వెళ్ళాలంటే రక్షణ కార్డు. హలో చెప్పండి గట్టిగా. ఇక ఆ కార్డు లేకుండా, ఈ కార్డు లేకపోతే ఇక్కడ సంక్షేమ పథకాలు నిల్లు. హలో చెప్పండి గట్టిగా. ఒకవేళ అది ఉన్నా కానీ నీ ముద్ర తంబు పడిపోతే ఏం చేస్తారమ్మా? దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి మన దేవుడు ఎంత వాగ్దానం చేస్తున్నాడు. చాలాసార్లు నువ్వే కదా చెప్పావు నిలబడి, దేవుడు నాకు కొంక కర్ర పెట్టుకొని వచ్చాడు, గడ్డాలు ఉన్నాయి, అంగి వేసుకొని వచ్చాడు, మా ఇంటి ముందు నిలబడి నన్ను పిలిచాడు. ఏమని పిలిచాడు? పరిశుద్ధం అని పిలిచాడంట. ఎవరైనా ఉన్నారమ్మా? అల్లెలు చెప్పండి గడిగా. పొద్దుగూకల కన్ను తెరిచి కన్ను మూసేలోపు తెగ వస్తాయి కొంతమంది దర్శనాలు. మంచిదే, దర్శనాలు రావటం, కలర్ రావటం మంచిదే, కానీ దర్శనం ఎంత ముఖ్యమో నాకు తెలిసిన వాక్యంలో పుట్టింది పెంతుకొస్తు కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి సమీపంగానే ఉంటారు ఎవరైనా సరే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆత్మ కలిగిన సంఘాల్లో ఉన్నవాడు ఎప్పుడైనా ఉంటాడు. కానీ కళలు, ప్రవచనాలు, దర్శనాలు ఆగిపోతాయి. ఏది ఆగదు? ఆకాశము, భూమి, అందులో ఉన్న సమస్త గతించిపోనే కానీ ఒక ఒత్తు కానీ పొల్లు కానీ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఏది కావాలి నీకు? దర్శనాలు చూసేవాళ్ళరా మాటకి నాతో కాదు మాట్లాడుతూ కాబట్టి రేపు పొద్దున్న ఒక మాట్లాడుతూ అయ్యగారండి నేను చెప్పమంటారు అంటుంది. ఏం చెప్తామమ్మా? నాకు ఇప్పుడు 12 దర్శనాలు వచ్చినాయి అంటుంది. ఎప్పుడు? మొదట నేను అన్నాను, ఎదుగో బైబిల్ ఏం చెబుతుంది? దేవుని నువ్వు సరిగ్గా ప్రేమించు. హలో చెప్పండి గట్టిగా. దేవుని నువ్వు సరిగ్గా ప్రేమించడం అంటే బాగా లోబడు. పేతురు నీతోనే లోతుగా నడిపించు. హలో చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? మంచి దేవుడు, మాట్లాడే దేవుడు, కనికరించే దేవుడు, కరుణా సంపన్నుడు. దేవుని యొద్దకు రండి. మన దగ్గర రాకుండా దేవుని బిడ్డలారా ఒకసారి అది పూర్తిగా చదవండి. 9వ వచనం యాకోబు రాసిన పత్రిక. త్వరగా యాకోబు రాసిన పత్రిక. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనిడి. నేనెప్పుడో మారు మనసు పొందానుగా. నేనెప్పుడో దావీదయ్య గారి టైంలోనే బాప్తిసం తీసేసుకున్నానుగా. అయినా సన్నగా ఉంటాడే అయ్యగారు. ఆయన వచ్చినప్పుడు ఆయన వాక్యం విని బాగా మనసు పొందానుగా. ఎవరైనా నా పేరు ఆయన పేరు ఒకటే చెప్పండి మరి. కలపాలి అలా చెప్పండి గట్టిగా. చక్కగా నిద్ర వచ్చింది ఆయన వాక్యం చేస్తుంటే వచ్చిద్దా? అలా చెప్పండి గట్టిగా. ఆయన వాక్యం విన్న తర్వాత నేను బాప్తిసం పొందేశా. మరి ఇప్పుడు ఈ వాక్యం ఎందుకు? ఇంకా నీ చూపులో, ఇంకా నీ వినికిడిలో, ఇంకా నీ మాటలో, ఇంకా నీ ఆలోచనలో, ఇంకా నీ ఉద్దేశంలో, ఇంకా నీ తలంపుల్లో, ఇంకా నీ క్రియలలో ఆజ్ఞాతిక్రమాలున్నాయి. కడగబడు. దేవుని స్తోత్రం చెప్పండి.
శుద్ధీకరించబడు. నువ్వు తొట్టిల్లిపోయి జారిపోయి వెనకబడిపోవటం ఇష్టం లేకే దేవుడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడిని పిలుస్తున్నాడు. ఏముందండి బైబిల్లో, ఆ పాంప్లెట్లో? ఆత్మీయ అభివృద్ధి. శరీర సంబంధమైన అభివృద్ధి నువ్వు ఎలాగైనా ఏదో రకంగా తిప్పలపడవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన అభివృద్ధి అంటే ఆది యందు వాక్యం ఉండెను, దేవుడే వాక్యం, వాక్యమే దేవుని స్తోత్రం చెప్పండి. ఆ వాక్యం ద్వారా స్థిరపడాలి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. వారానికి ఎన్ని రోజులమ్మా? 7 రోజులన్నా. 7 రోజులు ప్రార్థన జరిగేది వాళ్ళ ఇంటి దగ్గరే. అది మీ అందరూ తెలిసిన ఆయనే, కొత్త ఆయన ఏం కాదు. ఎవరిని అడుగుతాడో అయ్యగారు అన్నట్టు చూస్తున్నారా? హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో రోజు ప్రార్థన జరిగేది. కాక ఒకానొక సందర్భంలో అంత యథార్థంగా, అంత నీతిగా, అంత సమర్పణ కలిగి, అంత ప్రతిష్ట కలిగి, అంత ఓర్పు కలిగి, అంత భారం కలిగి, బాధ్యత కలిగి ప్రార్థన జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ బాధలు భరించాల్సి వచ్చింది, దాన్ని జయించాల్సి వచ్చింది. అలాంటప్పుడు కూడా తన స్నేహితులు వచ్చి 7 రోజులు ప్రార్థన చేశారు. అలా చెప్పండి గట్టిగా. వారానికి 7 రోజులు ప్రార్థన జరుగుతూనే ఉంది. మళ్ళీ ఈయన బాగోలేనప్పుడు స్నేహితులు ఉంటారు, సరే కొంతమంది స్నేహితులు. మన ఊరిలో ఏమంటారు నాకు తెలియదు కానీ, బెల్లం ఉంటే ఏమవుతాయి అంటే, మన దగ్గర కాస్త అంత ఉంటే మనకు బోల్డ్ మంది స్నేహితులు కదా. అలా చెప్పండి గట్టిగా. బోల్డ్ మంది వద్దన్నా కానీ వస్తానే ఉంటారు బాగుంటే. కానీ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ఆపదలు వదిలేస్తాడా? కష్టం వస్తే వదిలేస్తాడా? ఇందాక అయ్యగారు చెప్పాడుగా, కొంతమంది ఉంటారంట. ఏం చెప్పిస్తారంట? ఇరిమే గ్రంథంలో ఉంది. ఎదురుగుండా వచ్చి ఆయన మాట్లాడుతుంటే నువ్వు మాకు ఉద్దేశయ్యాని ఈపు తిప్పుతారంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ టైపు చూడండి. తెలియదేదా? 7 రోజులు ప్రార్థన జరిగింది. అమ్మ ఆయన తలుసుకోకుండా ప్రార్థనే ఉండదు, అసలు వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు. ఏబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. మన ఇంట్లో ఊజు దేశమందు ఏబు అని ఒక మనుషుడుండెను. బాగా చూడండి. ఎలాంటి ఏంటండి? ఆదివారం యథార్థవంతుడు కాదు, ఉపవాస కూటాలప్పుడు యథార్థవంతులు కాదు, పాటలు పాడేటప్పుడు యథార్థవంతులు కాదు, వాక్యం చెప్పేటప్పుడు యథార్థవంతులు కాదు, వాళ్ళ ఇంట్లో కూటం పెట్టుకునేటప్పుడు యథార్థవంతుడు కాదు. చూడండి. ఊజు దేశమందు ఏబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై ఉండి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు. మొత్తం సంతానం ఎంతమంది లెక్కేయండి? 10 మంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి దేవుని పిల్లరా, సోదరు తల్లి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనే కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించినేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. చాలు. దేవునికి స్తోత్రం చెప్పాలా. క్రీస్తునందు ప్లరా, ప్రతిరోజు 7 కొడుకులు కూటం జరుగుతుందా లేదా? మన ఇంట్లో ఏం జరుగుతుంది?
ఒక ఆయన తక్కువ చెబుతున్నాడు, పాపం ప్రార్థన చెప్దాం అనుకున్నాడేమో. ఆయన అనుకున్నాడు, మా అబ్బాయి క్యాసెట్ తెచ్చుకొని టీవీ చూస్తున్నాడండి. ఏం క్యాసెట్ అది? ఇక అది నేను చెప్పను ఇక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ఇళ్ళల్లో సంతానం లేకపోతే అయ్యారండి, పెళ్ళి అయిపోయిందిగా అయ్యారండి. మీరు బాగా ప్రార్థన చేస్తారంటగా. మీరు ప్రార్థన చేస్తే మా పెళ్ళి అయిన వాళ్ళకి ఏమవుతుంది అంటే గర్భఫలం చెప్పరండి. పిల్లల పుట్టినంచేపు ప్రార్థన, పిల్లలు పెరిగినంత ప్రార్థన, వాళ్ళకి మంచి ప్రయోజనాలు అవటానికి ప్రార్థన మంచిదే. కానీ ఇదిగో ఏబులాగా నా ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ రోజు ప్రార్థన జరుగుతుందా లేకపోతే ఏం జరుగుతుంది? యెహోవా భక్తుల గుడారంలో ఇప్పుడైనా అంటే, ఇప్పుడు యోవేలు గ్రంథం చూడండి, ఇప్పుడైనా అంటే ఎంత ఈజీగా. ఒక ఆయనకు వాక్యం ఇస్తే 365 రోజులు ఎక్కడ పిలిచినా కానీ ఇదే చెబుతున్నాడు, ఇప్పుడైనా అంటున్నాడు. ఇక అంతే. దేవుని పిల్లలు గమనించండి. అంటే నీ ఇంట్లో ఒక క్రమ పద్ధతిలో కేవలం సంవత్సరానికి అక్టోబర్ నెల వస్తే మాత్రమే నా ఉపవాస ప్రార్థన. యెహోవా భక్తుల గుడారములో చెప్పండి గట్టిగా, రక్షణ గురించిన అంత యథార్థంగా, అంత సత్యముగా, అంత నీతిగా ఉన్నప్పటికీ కూడా, తన అక్కచెల్లెలతో కలిసి ఆరాధిస్తున్నప్పటికి కూడా, ఒకవేళ కంటి చూపు కానీ, చెవి వినికిడి కానీ, నోటి మాట కానీ, వంటి ప్రవర్తన కానీ, కాలి నడక కానీ, ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విషయమైనా తొట్టిల్ని జారి పడిపోతారేమో అన్నట్లుగా మరలా ఈయన ప్రార్థన చేయటం మొదలెట్టాడంట. అదేనా ఉంది? మరవా నీ బైబిల్ని చదువుకో. ఏమంటే మీ ఇంట్లో కూటమి పెట్టాం కదా, మరి మీ ఇంట్లోనే సంఘస్థులు అందరూ, పాస్టర్ గారు అందరు రావాలా. మరి మన వాళ్ళు ఎక్కడ? 5 నిమిషాలు వచ్చేస్తాడంట. 5 నిమిషాలు కాదు, మనం వెళ్ళిపోయి మనకు ఎదురు కూడా రారు కొంతమంది. ప్రార్థన అంతా ముగించుకున్న జాగా. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి పిల్లరా, గమనించండి. ఇంత యథార్థంగా ఉన్నప్పుడు 8వ వచనం చదువుతాడు. యోబు గ్రంథం 1:8. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? ఎవరు చెప్తున్నారు? ఒకవేళ కొంతమంది పేర్లు చెప్పి పొరపాటున ఒక పేరు మర్చిపోయావు అనుకో, అయ్యగారికి అంత తెలివితేటలు లేకుండా ఉన్నాయా, నా పేరు చెప్పలేదంటే అనేవాళ్ళు లేరా? మీరు లేకపోతే చాలా మంచి వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి అడిగా. ఏమంటే అది ఎందుకు మర్చిపోయారో ఆలోచించుకోవాలి కదా. నా సాక్ష్యం దేవుని బిడ్డరా దేవుడు చూడాలా. అదే చెప్పండి గడిగా. అలాగే సంఘం కూడా చూడాలి. మనం ఖచ్చితంగా ఈ భూలోకంలో బ్రతికిన ప్రతి వ్యక్తి కూడా 3కి లెక్క అప్పచెప్పాల. నెంబర్ 1 దేవుడికి, అలా చెప్పండి గట్టిగా. నెంబర్ 2 గవర్నమెంట్కి చెప్పాలా వద్దా? వద్దా? నెంబర్ 3 నా కుటుంబానికి. అలా చెప్పండి గట్టిగా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఆమేన్ అంటాం. జక్కి ఇంటికి వచ్చిన రక్షణ నాకు కావాలి, లూది అమ్మ హృదయం తెరిచినట్లు నా హృదయం తెరవబడాలని ప్రార్థన చేయటం కాదు అక్కడ. నేను ఈ సమాజంలో బ్రతుకుతున్నాను కాబట్టి అవసరం లేదా నీకు? గవర్నమెంట్ అవసరం లేదా? గవర్నమెంట్ వద్దు కానీ నాకు గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ మా ఇంట్లో ఒక్కడికి తప్పకుండా అందరికి వచ్చేయాలన్నట్టు చూస్తున్నారు మీరు. హలో చెప్పండి గట్టి. హల్లెలూయా. మన ఎవరండి? రాజుల కొరకును, అధికారుల కొరకును, అందరి కొరకు ఆచరణను విజ్ఞాపన చేయాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. కాబట్టి దేవుని పిల్లలు గమనించండి. నా మట్టుకు నేనేదో బ్రతుకుతున్నానని కాదు, నేనేంటో నా భార్య సాక్షి చెప్పాలా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి వివాహాలు అయితే కొడుకులు కాబట్టి ఎవరు చెప్పాలి సాక్ష్యం? అమ్మో మా అత్త మామ రాశి రంపాన్ని పెడతారమ్మా. పాటలు అయితే మాత్రం గాన కోకిల. ఏ కోకిల? వాళ్ళు పాటలు పాడుతుంటేనంట పక్షులు ఆలకిస్తాయి అంట. పక్షులు ఆలకిస్తే మారు మనిషి వచ్చుద్దా, మనుషులు ఆలకిస్తే మారు మనిషి వచ్చుద్దా? నాకు తెలియక అడుగుతా. ఎవరు ఆలకించాలి చెప్పండి ఇప్పుడు?
అలా చెప్పండి గట్టిగా. దేవుడి పిల్లలు గమనించండి, పాట పాడండి మంచిదే, వాక్యం చదవండి మంచిదే, వాక్యానికి లోబడండి మంచిదే, వాక్యాహారంలో పెరగండి మంచిదే. కానీ ఏబు చూడండి పిల్లరా గమనించండి ఒకసారి 20వ వచనం చూడండి అమ్మా. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను. చూడపులరా, అక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వరుసగా ఒకే రోజు 10 మంది 7 మగపిల్లల్ని 3 ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఇంటి ముందర పడుకోబెట్టారు. శవాలై ఉన్నాయి. కలిగి ఉన్న సమస్త ఆస్తే ఒకడు వచ్చి చెప్పే లోపల ఇంకొకడు వచ్చి చెబుతున్నాడు, అయ్యా ఏమయ్యా ఇదిగో ఇలా జరిగింది, అది చెప్పడానికి నేను ఒక్కనే వచ్చానని చెబుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు ఒంటరిగా నేను ప్రార్థన చేసుకుంటాను కదయ్యా, నా కుటుంబంలో నా బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారు కదయ్యా, వాళ్ళు ఇంకెక్కడికి తప్పిపోతారేమో నేను ప్రార్థన చేస్తున్నాను కదయ్యా, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ ఇబ్బంది అని అన్నాడా? ఏమన్నాడండి? ఒక ఊరిలో ఉపవాస ప్రార్థనకి వెళ్తే ఏమంటారు తెలుసుదా? ఏంటో అయ్యగారు బుధవారం శిరాలు కొట్టడానికి వెళ్తామా, శనివారం ఉపవాస ప్రార్థన అంటాడా, ఆదివారం ఆరాధన అంటాడా, మధ్యలో గృహకూటాలు ఉంటాయా, మళ్ళీ ఉపవాస ప్రార్థన అంటాడంటే. మళ్ళీ ఇంకో మాట, మా అయ్యగారికి ఇది తక్కువ చెప్పరేంటండి, లూజ్ అంట. అలా చెప్పండి గట్టిగా. చూడండి, ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, నష్టం ఉన్నప్పుడు అందరికంటే ముందు వచ్చి ముందు కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ స్తోత్ర గానాలతో ప్రభుని కనపరుస్తావే. ఇదిగో ఈ ఇంట్లో ఏం జరుగుతుందండి? ఒక్కరోజు తప్పకుండా ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. చూడండి దయచేసి 22 ఈ సంగతులలో ఏ విషయమునందును యోబు ఏ పాపమును చేయలేదు. ఒక్క మాట అన్నాడా? అంతకుముందు భార్య ఉంది, దేవుడు దేవుడు దేవుడు. పొద్దున్నైతే ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం అయితే ప్రార్థన, అర్ధరాత్రి ప్రార్థన, తెల్లారుజామున ప్రార్థన, ఎక్కడ కూటం అంటే అక్కడ కూటం ప్రార్థన. ఏం చేశాడు నీ దేవుడు? కనీసం నేను అప్పుడప్పుడు గోకితేనే తప్ప నీ దురద తీరట్లా. కళ్ళు చెప్పండి గట్టిగా. నిన్ను చూస్తే ఆ సీము, ఆ నెత్తురు, ఆ దురద వల్ల వస్తున్న ఆ రష్ వల్ల చెడు వాసన, దుర్వాసన వస్తుంది. దాలే ప్రార్థన అంటే ప్రార్థన. ఒక్కసారి ఏముంది? ఏమన్నాడు? మూర్ఖురాలు వల్లే, మూర్ఖురాలు అన్నాడా? అనొచ్చుగా, అన్నాడా? మూర్ఖురాలు వల్లే మనమా 52 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు వస్తామో, ఎన్ని వారాలు మానేస్తామో మనకే తెలియదు. కానీ దేవుడు నాకు ఏం చేశాడు అక్క? అబ్బాయి వదినా నాకు ఏం చేశాడు అనరా? హల్లెలూయా చెప్పు గట్టిగా. చదువు తల్లి, ఇదే మాట చదువు. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపం చేయలేదు. దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. సభ్యులు కొట్టండి గట్టిగా. ఇన్ని బాధలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని నిందలు వచ్చినా ఒకే రోజు ఆలోచించండి. మన కరోనా వచ్చింది, ఇంటికి ఒక శవం లెగిసిపోయింది. ఒక శవం లెగిసిపోతేనే మా ఆయన చూడకుండానే తీసుకెళ్ళిపోయారే, మా ఆవిడని చూడకుండానే, మా అబ్బాయిని చూడకుండానే జిప్పు మొహం చూపించారు. అక్కడికి వెళ్ళాక జిప్పులేక ఏం చేశారు? అలా చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా,
ఒకే రోజు 10 శవాలు ఇంటి ముందు ఉంటే ఎట్లా ఉంటుందో చెప్పండి. వర్ణించగలమా? వివరించగలమా? ఆ దుఃఖాన్ని కంట్రోల్ చేయగలమా? ఆ బాధను ఏ విధంగా కూడా ఓదార్చలేనంత బాధ. దాని స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ నేను నువ్వు అన్నట్లుగా ఎప్పుడు దేవుడు నాకేం చేశాడల్లా లేదా చెప్పండి గట్టిగా. దేవుడు నాకు ఏం చేశాడు అనే మాట అలా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది తెలుసుకున్న వీళ్ళ స్నేహితులు వచ్చారు. షార్ట్కట్లో వెళ్ళిపోదాం, టైం ఉండదు కాబట్టి. 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయము 11, 12, 13. ఎలిఫజు అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. చాలు. కష్టం వచ్చింది. ఆత్మీయ బిడ్డలకును లోక సంబంధమైన బిడ్డలకు స్పెషల్ ఏంటో తెలుసా? వ్యత్యాసం ఏంటో తెలుసా? ఆత్మీయ తండ్రి గారు సంఘ కాపరి, దైవశాఖలు, వారి కుటుంబం, సంఘములో అర్థం చేసుకున్న వాళ్ళు. ఏదన్నా ఒక సమస్య, అది ఆర్థిక సమస్య కావచ్చు, అది కుటుంబపరమైన సమస్య కావచ్చు, లేక ఏ సమస్య అయినా కానీ ఆ సమస్యను బట్టి ప్రతి దినము కూడా ప్రభు దగ్గర మొర్ర పెడతారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు బాగోలేదని తెలిస్తే 2 అరటికాయలు, ఒక అర్ధనాడు పహారులు, లేదా కొంచెం డబ్బులు ఇచ్చి పలకరించి వెళ్ళిపోతారు. నీకేం పర్వాలా, నేను ఉన్నాగా. ఏమన్నా? నేను లేగలేక మంచంలో ఉన్నా. అలా చెప్పండి గట్టిగా. నువ్వు పర్వాలేదులే, నేను ఉన్నా అంతేనా? ఏమన్నా చెప్తారా? కన్నీరు గారుస్తారా? వేదన పడతారా? ఉపవాసం ఉంటారా? అదే దైవసేవకులైతే నీ కోసం, నీ కుటుంబం కోసం ఉంటారు. అలా చెప్పండి గట్టిగా. నువ్వే అనేక సార్లు ఒంటరి ప్రార్థన చేయలేవు, నీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయలేరు, పెనుగులాడి పద్యంలాడి అంగలాచి ప్రార్థన చేయలేరు. నీ సంఘ కాపురైతే నీ గురించిన తెలిసినప్పటి నుంచి కూడా తెలిసిన సంఘ బిడ్డలందరికీ వీలైతే తనకు టచ్లో ఉన్న ఆత్మీయ దైవసేవకులు కూడా చెప్పి, ఇదిగో ఫలానా కుటుంబం, ఫలానా వ్యక్తి ఈ బాధలో, ఈ కష్టంలో, ఈ ఇబ్బందులో ఉన్నారని సమస్య పరిష్కారం అయ్యే వరకు కన్నీటి ప్రార్థన చేస్తానే ఉంటారు. సపట్లు కొట్టండి గట్టిగా. ఆ దైవ సేవకుడు ఎక్కడికి రమ్మంటున్నాడు? బీసెంట్ రోడ్డుకి రండి, చూపిస్తాను విజయవాడ అంటున్నాడా? పుచ్చల సిలుకు శదనా బ్రదర్ బట్టలు కూడా చూపిస్తాను అంటున్నాడా? దేవుని యొద్దకు రండి, దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. చదవమ్మా. 3 స్నేహితులు ఏం చేస్తున్నారండి? వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు వాడిని గుర్తుపట్టలేనంత విధంగా ఒంటి మీద వస్త్రాలు లేవు, ఉంటే కనుక పుళ్ళున్నాయి, ఆ పుట్టులో నుంచి పురుగులు వస్తున్నాయి, చీమ వస్తుంది, నిద్ర వస్తుంది, చూడ అసహ్యంగా ఉన్నారు. ఉన్నప్పుడు ఆకాశం తట్టు ధూళి చల్లుకొని, ఇప్పుడు మీ తలపైకి ఎంత వేసి చూడండి, ఏమైనా డెకరేషన్ ఉందా లేదా? ఫ్యాన్లు ఉన్నాయి లేదా? ఏసీ కూడా వస్తుందా ఉండదా? అలా చెప్పండి గట్టిగా. ఇన్ని సౌకర్యాలు పెట్టి ప్రార్థన చేయమంటే ప్రార్థనకి వెళ్ళు, కానీ రేపు పొద్దున అడుగుతాడు అయ్యగారు, వెళ్ళు గోడన్నా చూసుకో, ఫ్యాన్ అన్నా చూసుకో, ఏదో రకంగా నువ్వు ఆనుకో, నేను పూనుకుంటాను అంటది. నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పండి. మొగమాట బుద్ధి చెప్పట్లేదు, కానీ చాలామంది ఆ బాధలోనే ఉన్నారు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా, చెప్పండి గట్టిగా. చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకరికొకరు ఉపవాస ప్రార్థనలోకి వస్తే ఏం చేయాలంటే, అయ్యగారు ప్రార్థన చేశారంటే, ప్రభువా అయ్యగారు పలానా వ్యక్తి పేరు చెప్పి ఆ సమస్య పరిష్కారం కావాలి ప్రభు అని అనుకో, ప్రభు నువ్వు పరిష్కారం చేయని నేను కూడా అదే చేయాలా. అంతేగాని ఆయన గారు ఒకటి చేస్తుంటే, అయ్యా మా పొలంలోనేమో ఎలుకలు బాగా పడుతున్నాయి, పెట్లు వస్తున్నాయి, పంట పొలం బాగా చేస్తున్నాయి,
ఎట్ట కాదు, ఏకీభవించి ప్రార్థన చేయాలా. ముగ్గురు స్నేహితులు వచ్చారా లేదా? నీ ఆత్మీయ స్నేహితులు ఎలాంటి వారు ఒకసారి గుర్తుపెట్టుకో. నీకు కలిగిన ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఆత్మీయ విశ్వాస జీవిత యాత్ర ప్రారంభించావే, ఈ ప్రారంభించినప్పుడు నీ కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు శోధన వచ్చినప్పుడు కన్నీరు కార్చే స్నేహితుడు ఉన్నాడా? వేదన పడి ప్రార్థన చేసి అర్థం చేసుకునే స్నేహితుడు ఉన్నాడా? అయ్యో ఏబు స్నేహితులు ఎక్కడో సుదూర ప్రాంతంలో, అయ్యో మనవాడికి ఇలా అయిందంట, ఇలా జరిగిందంట. ఇందాక అయ్యగారు చక్కని మాట చెప్పాడు. ఏంటన్నమాట? ఇన్ని పాటలు పాడినా కానీ ఇంకా మిగిలిపోయి ఉన్నాయి, ఈరోజు నేను గుర్తుపెట్టుకున్నాను, మీరు వచ్చి రేపు ఫుల్గా పాడండి అన్నాడు. చెప్పండి కొట్టరా, పాడరా, హలో చెప్పండి గట్టిగా. కొంతమంది పాటలు అంటే అంత ముచ్చట, పాటలు అప్పుడు ఉన్నంత ఇది. ఒకసారి నిద్రపోతున్నాడు ఒక ఆయన, నిద్రపోతుంటే అయ్యగారు నువ్వు పద్దావు చెబుతున్నావు, అందుకే నువ్వంటే నాకు గిడతలు అన్నాడు. అరే నాయన, ఇది ఏంటిది లైవ్ వెళ్తుందిరా బాబుగా. ఏం వెళ్తుంది? HPM కంకిపాడు, లేకపోతే పాస్టర్ అబ్రహాం అని ఫేస్బుక్లో, యూట్యూబ్ ఛానల్ అయితే HPM కంకిపాడు, ఆల్ ఇండియా ఎక్కడైనా సరే. దేవుని బిడ్డలు గమనించండి, అది వస్తుంది. తెలిస్తే నేను నిద్రపోతున్నా, ఎవరిని అడిగిపోతే అడుగు అన్నాడు. సరే ఇదేంటో చూడన్న, నువ్వు కాదా అన్న. ఏది చెప్పుద్ది నిజం? అరే నీ అరచేతిలో నీ జేబులో ఉంది నాయన. అలా చెప్పండి గట్టిగా. ఎక్కడ ఉంది? నువ్వు ఆపరేట్ చేయటం నాకు లేక కుదరదేమో. ఆపరేట్ చేసేవాళ్ళు కాబట్టి తీస్తున్నాడు బాగా. చూడండి అక్కడ చూడండి, ముస్లిం కుర్రాడు ఆయన. అలా చెప్పండి గట్టిగా. రేపు మిమ్మల్ని అందరూ చూపిస్తారు దాంట్లో. హల్లెలూయా. ఏదో చూశారండి అరచేతిలో. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి పిల్లలు, జాగ్రత్తగా ఉండాలా. చదమ్మా, చదవ తల్లి. అతని బాధ ఎలా ఉందంటండి? ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకండి? కొంతమంది మరణ పడకల్లో నుంచి మరణమా నీ ముళ్ళెక్కడని తప్పించబడ్డారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చాలామంది ఈరోజు చూడాలని, ఉండాలని, ఆనందించాలని, సంతోషించాలని ఎంతోమంది అనుకున్నారు. వయసుతో నిమిత్తం లేదు. నిన్నగాక మొన్న యూట్యూబ్లో పెట్టా, చూసుకోండి, వాట్సాప్లో కూడా పెట్టా. 1,30,00,000 ఖర్చు పెట్టాడంట. 3 నెలల వరకు భార్యను చూడటానికి అవకాశం లేదు, బిడ్డను చూడటానికి అవకాశం లేదు. 20 ఎకరాల పొలంలో 30 అమ్మేశారు. కానీ బతుకుతాడు, ఎలాగైనా సంపాదించుకోవచ్చు అనుకున్నారు. కానీ చివరికి శవం తీసుకొచ్చి పెట్టారు. కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎంతండి? నీకు తెలిసి RMP డాక్టర్ గారి దగ్గర మందులు తెచ్చుకుంటావు, MBBS డాక్టర్ దగ్గర తెచ్చుకుంటావు, లేకపోతే 3,000 అయితే అమ్మో బోల్డ్ హాస్పిటల్ తిరిగాను, బొల్లైపోయానని చెప్పేసి ఏవో చెబుతావు మాటలు. అక్కడ ఎంత ఖర్చు పెట్టాడమ్మా? ఏమొచ్చింది అక్కడికి ఇంటికి? మరి ఇక్కడ ఇప్పుడు ఈ ఏబు గారింటి దగ్గర 2 శవాలు ఉన్నాయి. ఎలా ఉంటుంది? చూడగలవా? హృదయం ఎలా ఉంటుంది? ఆ కళ్ళల్లో నువ్వెంత కఠినాత్మురాలు అయినా దుఃఖం వచ్చిందా రాదా? ఎంత పగోడికైనా ఈ స్థితి రాకూడదు అన్న మాట వస్తుంది. ఆ పరిస్థితిని విన్న వాళ్ళు దూరంలో ఉన్న స్నేహితులు వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేనికోసం వచ్చారండి? చదవండి గ్రహించి పలకక రేయం పగలు ఎన్ని రోజులు? ఇప్పుడు 2 రోజులు ఇక్కడ మీ ప్రార్థన. మరి బైబిల్ ప్రకారం 7 రోజులు ఉండాలిగా. ఏడవాలా వద్దా? మధ్యలో భలే సౌకర్యం పెట్టాడు అయ్యగారు. ఫ్యాన్లు, డెకరేషను, సౌకర్యం అంతా. మళ్ళీ మీరు ఎక్కడ అలసిపోతారు, సప్పట్లు కొట్టాడు. మధ్యలో చక్కని టీలు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు కాస్త ఏర్పాట్లు, అంతా స్పెషల్ బాగానే ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళకేమీ లేదు, చూసి వేడ్చారంతే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దైవ సేవకులు కొన్ని అవసరతలు చెప్తారు, అయిపోయిన తర్వాత దాని ప్రకారంగా ఏం చేయాలి మనం?
సరే పొందకాయ గారు వెళ్ళి వస్తామంటారా అండి? జ్ఞానానంద గారు ఏం చేద్దాం రేపు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, స్నేహితులు అండి మనకు ఎలాంటి స్నేహితులు మనకు తెలుసుగా. చెప్పినోడు లేకంట. మరి ఇప్పుడు చెప్పినోడు ఉన్న తర్వాత చెడిపోతే ఎవడు కారణం? ఎవడి ఆత్మకి? మీ ఊర్లో ఎట్లా వస్తుంది నాకు తెలియదు, మా ఊర్లో మాత్రం పిండి కొలిది అంతేనే. చెప్పరేంటండి, కోలం నెలకి ఎక్కువ వస్తాయేంటి? డజన్ వస్తాయేంటి? అలా చెప్పండి గట్టిగా. చూడండి, దేవుడి పిల్లలు కొంచెం ఒక్కరికొకరు పురుకొలుపుకోవాలి, ప్రోత్సహించుకోవాలి, గద్దించుకోవాలి. వచ్చుచున్నవాడు ఇదిగో 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 అంటే మండపాల సెంటర్లోకి వచ్చేసాడు అన్నమాట. అలా చెప్పండి గట్టిగా, అలా చెప్పండి గట్టిగా. ఇదిగో అంటే అక్కడ బస్ స్టాప్ సెంటర్కి, అదుగో అంటే చాలా దూరం, కుందేరంత దూరం, కంకిపాడంత దూరం. ఇదిగో అంటే నీ పక్కన ఉన్నాడేమో. అలా చెప్పండి గట్టిగా. నీ మధ్య సంచరిస్తున్నాడేమో. ఇప్పుడైనా దేవుని పిల్లరా, ఏదో రమ్మన్నారు కాబట్టి వస్తున్నాను, ఉండమన్నారు కాబట్టి, వినమన్నారు కాబట్టి. అబ్రాహం గారు వచ్చిన కానీ ప్రతి 5 మాటలకు ఒకసారి ఇక అంతే అయిపోయింది. వందనాలమ్మా, వందనాలు చెప్పండి. అందరూ చెప్పండి, సంతోషంగా చెప్పండి, సఫలపడి చెప్పండి. హల్లెలూయా. స్నేహితులు వచ్చారు, ఏం చేస్తున్నారండి? మన కోసం మన స్నేహితులు ఎవరు? దేవుడే. మనకి ఎవరు వద్దా? ఆదివారం ప్రార్థన మానుకొని అట్టు వెళ్ళిపోతున్నా, ఊర్లో ఫంక్షన్ అంటే బల్లరాధన కూడా మానుకొని. నాకు ఎవరొద్దు, పాట మాత్రం అమ్మా నువ్వు పాడతావు, నువ్వు బాగా పాడతావు. సావైనా నిజమేనా? ఆదివారం చర్చి మాన్నయ్యా, బుధవారం విజ్ఞాపన మాన్నయ్యా, ఉపవాస ప్రార్థన మాన్నయ్యా. స్తోత్రం చెల్లింతుము, పడండి. స్తుతి స్తోత్రం చెల్లింతుము. బంధువుల కార్యక్రమాలు ఏ ఒక్కటి మిస్ చేయను. ఆదివారం వచ్చిందంటే నేను ఎక్కడుంటానో నాకే తెలియదు. స్తోత్రం, దానికి ఆ స్తోత్రం. ఎప్పుడైనా క్రమపరుచుకో. అలా చెప్పండి గట్టిగా. ఇదిగో యోబు బాధలు పడుతున్నాడు, కష్టాలు పడుతున్నాడు, ఇబ్బందులు పడుతున్నాడని తెలుసుకొని తన స్నేహితులు దూరం నుండి వచ్చారు. మరొక మాట కూడా చూడండి దయచేసి, సమయం లేదు కాబట్టి. దేవుని పిల్లరా, మరొక మాట కూడా చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 42 10వ వచనం. యోబు గ్రంథం 42. మరియు స్నేహితుల నిమిత్తము. అంతేనా? నా కోసమేనా? ఆదివారం ప్రార్థన అప్పుడు అదే ప్రార్థన, బుధవారం ప్రార్థన అప్పుడు అదే ప్రార్థన, ఉపవాస ప్రార్థన అదే ప్రార్థన, ఇంటి దగ్గర ప్రార్థన అప్పుడు అదే ప్రార్థన. నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నాకు ఆరోగ్యం కావాలి, నాకు బలం కావాలి, నాకు శక్తి కావాలి, నా కుటుంబం బాగుండాలి. అదే చెప్పండి గట్టిగా. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశాను. కూటమి సంగతి, బైబిల్ సంగతి ఏమో కానీ, వాక్యం సంగతి ఏమో కానీ, వాళ్ళ ఇంట్లో పెద్ద కలర్ టీవీ ఉంది. అది నాకు దయచేయి ప్రభా, కూలర్ దయచేయి ప్రభా, ఏసీ దయచేయి ప్రభా. ముందు నా నీతిని ఎవడా? నేను ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ జీవితానికి నీకేం కావాలో చూడండి. స్నేహితుల కోసం అయ్యగారు ప్రతిరోజు ఉపవాసం ఉండి, కాకపోయినా వారంలో ఒకరోజు ప్రార్థన చేస్తాడు. కుటుంబం అంతా, సంఘం అంతా. మరి ఇంకా ఇప్పుడు ఈ ప్రార్థన ఎందుకు? నేను రక్త సంబంధికులు మారు మనసు పొందారు. అందరూ నీ కుటుంబ సభ్యులందరూ మారు మనసు పొందారా? పాపక్షమాపణ పొందారా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అభిషేకులైన దైవ సేవకుల చేత బాప్తిసం పొందారా? మరి ఇప్పుడైనా ఏముండాలా?
ఏబు గారి స్నేహితులు వచ్చి ఏం చేశారండి? ప్రార్థన చేశారు. మేము వస్తున్నాం అలా బిర్యానీయా, మ్యాచింగ్ గోంగూర అయితే బాగుంటుంది, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ఇయ్యగా చుట్టాలు వస్తే అలా చెప్పండి గట్టిగా. దేవుని పని భోజనము నిమిత్తం పాడు చేయొద్దు. అలా చెప్పండి గట్టిగా. మీ డాక్టర్ గారిని అడగని చెప్తాడు, వారంలో ఒక్కరోజు దీన్ని పెట్టాలంట. దేంట్లో పెట్టాలా? ఉపవాసాలు పెడితే రక్త ప్రసరణ బాగా జరిగి శాలిటీలు అన్నీ బాగుంటాయంట. హల్లెలూయా చెప్పు గట్టిగా. హల్లెలూయా. చేతులుంటే మాత్రం చెప్పండి, లేకపోతే వద్దు. మొహమాటం కొద్ది వెళ్ళిరా అన్నట్టు చెబుతున్నా. మొహమాటంతో వద్దు, గట్టిగా చెప్పండి, గట్టిగా చదమ్మా చదువురా. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఇంకా అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెండ్రందరూ అంతకు ముందు అతనికి పరిచయులైన వారిని వచ్చి అతనితో కూడా అతని ఇంటి అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితేవని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇది కాక ఒక్కొక్కడు ఒక వరహాలు, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. ఏం తెచ్చి ఇచ్చారమ్మా? చెప్పండి, ఏం తెచ్చి ఇచ్చారు? ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు ఏం తెచ్చారు? మా టైంలో ఉపవాస ప్రార్థన ఎట్టగా తెలుసా? 1 రోజు ఉన్నా, 2 రోజులు ఉన్నా, 3 రోజులు ఉన్నా ఉపవాసం ఉంటే తినకూడదుగా. ఆ ఉన్నటువంటి ఆ నిత్యావసర సరుకులు కానీ, ఆ బియ్యము కానీ తెచ్చి దేవుని సన్నిధిలో పెట్టాలి. వాళ్ళు బంగారం అని తెచ్చారు. మనం బంగారం ఇవ్వకపోయినా ఏమి ఇవ్వాలా? వద్దా? మరి ఇక్కడ మీకు కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సంఘానికి, విశ్వాసులకి, ఏమండి సమీప దూర ప్రాంతంలో వచ్చిన సేవకులకి. మరి అనేక మంది వస్తారు కదా, వాళ్ళందరికీ అతిథి మర్యాదలు చేయాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? యేసయ్య ఉచితమే కానీ యేసయ్య సువార్త మాత్రం ఉచితమా? అలా చెప్పండి గట్టిగా. వాళ్ళు వచ్చారుగా, ఏడ్చి వెళ్ళిపోవచ్చుగా. అన్నయ్య ఏమన్నయ్య బాధ వచ్చింది, బాధ వచ్చింది దేవుడు అని ఆడవచ్చుగా. ఏడ్చి ఏమన్నారంటే, ఎంత బాధపడ్డావు, ఎంత వేదన పడ్డావు, ఎంత దుఃఖపడ్డావు, కన్నీటి ప్రార్థన ఈరోజు నిన్ను 2 ఆశీర్వాదంతో నింపింది. నిన్ను మాత్రమే కాదు, నీ స్వజనులమైన మమ్మల్ని బతికిచ్చింది, మమ్మల్ని రక్షించింది. ఒక్కరినైనా నీ స్వజనులు రక్షించుకున్నావా ఇన్ని సంవత్సరాల నుంచి? ఒక్కరినైనా రోషం ఉండాలండి. ఏముండాలండి? ఏముండాలా? పాట పాడలేదని నాకు పాట చదవలేదుగా, రాకపోతే నువ్వు రాలేదంటావా? వచ్చినాక నేను పాట పాడతాను బాగా తెలుసుగా నీకా? దేవుని బిళ్ళారా, ప్రార్థన కూడా ఇవ్వలేదు కదా నాకు. ఇలా చేశారండి. చదవలేదు మరొకసారి సార్ ముగించుకున్నాం. చదువు. అప్పుడు అతని సహోదరులందరూ అందరూ అతని అక్క చెల్లెండ్రందరూ అందరూ అంతకుముందు పరిచయులైన వారిని వచ్చి అతనితో కూడా అతని ఇంటి అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితేవని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇది కాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు తేలేదుగా. ఇప్పుడు ఇందాక మహేషాక్ బాబు తెలుసా? మహేషాక్ బాబు చిన్నవాడు. మేము 3వ వారంలో మాకు ఉపవాస ప్రార్థన క్రమం తగిలింది. యేసు ప్రభువుని తెలుసుకున్న 3వ వారంలోనే అక్కడ స్థానిక దైవ సేవకులు నాకు గురించండి ఉపవాస ప్రార్థన గురించి ప్రకటన చేశాడు. 3వ వారం అంటే మాకేం తెలుస్తుంది? తెలియదు కదా. నెత్తి మీద ఇషాక్ బాబు గారి నెత్తి మీద పుల్లల మోపు, సంచిలోనేమో ఉల్లిపాయలు, మిరపకాయలు, ఎండు మిరపకాయలు, ఏమంటే ఇవన్నీ కూడా
తెచ్చి మేము అక్కడ వాడం కాబట్టి అవి తెచ్చి ఇక్కడ పెడితే మరొకరికి అవి వాడబడతాయి. హలో చెప్పండి గట్టిగా. అది ఉపవాసం అంటే. ఎప్పుడైనా ఉపవాసం ఉండండి అంటే ఇంటి దగ్గర రెడీగా చేసుకొని ప్రార్థన అయిపోయిన తర్వాత కొంతమంది ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన ఉంటుంది అంటే తెలుసా? ఉపవాసం అంటే భోజనం మానేయటం. అమ్మ ఏంటది? 4 చపాతీలు, 1 డజన్ అరటిపళ్ళు, 1 లీటర్ పాలు, మినప్పప్పు చెప్పుతాను ఇంటి ముందర. ఏంటమ్మా రుబ్బుతున్నా అంటే మా చర్చిలో ఇవాళ ఏం ప్రార్థనలో ఇదేంటి మరి? హలో చెప్పు గట్టిగా. నిషేధించుకోవాలా, అన్నీ వదిలిపెట్టాలా, సమయం ఖర్చు పెట్టాలా, ద్రవ్యం ఖర్చు పెట్టాలా, విశ్వాసాన్ని ఖర్చు పెట్టాలా, నమ్మకాన్ని ఖర్చు పెట్టాలా, జీవితాన్ని సమర్పణ చేసుకోవాలా. 2 ఆశీర్వాదం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇదిగో ఏబు స్నేహితులు లాంటి వారు మీకున్నారా లేదా పరిశీలించుకోండి. మన దేవుడు ఎవరంటే మీ పక్షం యుద్ధం చేస్తాడా చేయడా? మీకైనా జరిగితే ఊరుకుంటాడా? మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు. అలా చెప్పండి గట్టిగా. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధమా వర్ధలదు. దేవుని పిల్లరా, చెప్పాల్సిందంత ఉంది, చెప్పింది కొంచెమే. వచ్చిన ప్రార్థన చేసుకున్న లేచి నిలబడండి. దేవుడి మాటలు దీవించిన గాక. హల్లెలూయా. ఇప్పుడైనా చాలాసార్లు యోవేలు గ్రంథం చదువుతున్నావు, వింటున్నావు. అదే జకర్యా గ్రంథంలో కూడా మనోహరమైన పండుగలు అంటున్నావు. కానీ ఇక్కడ నీకు ఇచ్చిన ఆహ్వాన పత్రికలో లేచి నిలబడండి. నీకు ఇచ్చిన ఆహ్వాన పత్రికలో ఏం రాయబడిందో తెలుసా? దేవుని ఎదుగు రండి. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నావు, ఎన్నో నెలల నుంచి వస్తున్నావు, ఎన్నో వారాల నుంచి వస్తున్నావు. నీ స్థితి మారిందా? నీ ఆలోచన మారిందా? నీ తలంపులు మారినయా? నీ క్రియలు మారినయా? ఒక్కసారి అమ్మా బాబు దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేయండి. మన మధ్యలో ఉన్న తిమోతి గారు ప్రార్థనలో పరిశుద్ధ ప్రార్థన చేసుకుందామండి. విన్న మాటలను బట్టి మనమందరం కూడా దేవుని వద్దకు రావటానికి మనకున్న పనులన్నీ కూడా విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఆయన అప్పుడు మన దగ్గరికి వస్తాడని నిజమే. ప్రభునందు ప్రేమల మనమందరం కూడా మన పనుల కొరకు ఆరాటపడుతూ ఉంటాం, తొందరపడుతూ ఉంటాం, ప్రార్థన చేసుకుందాం. కానీ ప్రభు అయితే మన కోసం ఆయన తొందరపడుతున్నాడు. దేవుని సేవకుల ద్వారా ఇలాంటి ఉపవాస ప్రార్థనలు సమర్పించి ప్రార్థన చేసుకుందాం. అనేక మంది నశించిపోతున్నారు. దయచేసి వారి రక్షణ కొరకు ఉపవాస ప్రార్థన జరిపించు. అంగలార్చి రోదన చేసే స్త్రీలను పిలువనంపించండి అని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ప్రార్థనలు ఏకీపించండి. ప్రభువా, ఎన్నో మాటలు నాయన నా హృదయాన్ని కదిలించాలయ్యా, నా మనసును మార్చాలయ్యా, నాకు నాయన రక్షణ కలిగించాలయ్యా, నా కుటుంబంలో సమాధానం కావాలయ్యా, నా కుటుంబంలో సంతోషం కావాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడాను ప్రార్థనా పూర్వకంగా ప్రభు వద్దకు వచ్చాం కనుక ఈరోజు ఎన్నో మాటలను బట్టి మనమందరం కూడా దేవునితో కలిసి జీవిస్తానికి ఇదే మంచి సమయము, మంచి తరుణము. ఈ సమయము పోయిందంటే మళ్ళీ ఉంటుందో ఉండదో తెలియదు మనకు. ఈరోజు ఏమన్నది రేపు మనది కాదు. ఈ రాత్రి ఏం జరుగుతుందో మనకు తెలియదు. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడా, కృపా సత్య సంపూర్ణ, జీవము గల దేవ, కృపగల తండ్రిని స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో నాయన దాసున ప్రభు నాయన స్టీఫెన్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారితో కూడినటువంటి పరిచర్యలైనా, ప్రజలతో కూడినటువంటి ప్రార్థనలు నా ప్రభు, ఓరన్న నాయన ఖర్చుతో కూడినటువంటి నాయన ఈ సందర్భము నా ప్రభు నాయన వారు నాయన ఇదిగో నా తండ్రి జరిపిస్తుండగా నాయన 21, 22, 23 తారీఖులను ఉపవాస ప్రార్థనలు నాయన
నశించిపోయే ప్రజల కొరకు నా తండ్రి ఆమేన్. అయ్యా సమస్త ప్రజల కొరకు నాయన ఇదిగో ఎంతో మంది చెడిపోయే పరిస్థితిలో ఉన్నారు తండ్రి. ఎంతో మంది నాయన దేవుడు అంటే భయం లేని పరిస్థితుల్లో ఆమేన్. నా ప్రభా ఎవరిష్టం వచ్చినట్లు వారు జీవిస్తూ ఎవరిష్టం వచ్చిన మార్గంలో నడుస్తూ ప్రభా ఉన్నప్పుడు నాయన మీ దాసులను ప్రేరేపించి ఇదిగో నాయన ఈ 3 రోజులు నాయన మనోహర పండుగలు నాయన ఉపవాస ప్రార్థన జరిగిస్తుండగా అక్కడేముందంటే సత్యము సమాధానం సంతోషం ఉంది. హల్లెలూయా స్తోత్రము నాయన స్తోత్రము నాయన పరిశుద్ధుని పొందనా. ఎందుకు నా తండ్రి ఇప్పటి వరకు చెప్పండి మాట ప్రతి హృదయాన్ని కదిలించండి నాయన. ప్రతి హృదయములో నాయన ఇదిగో నా అంతరంగములను పరిశీలన చేయగలిగినటువంటి నీ మాటలు నాయన నాయన ప్రతి హృదయములో నా తండ్రి నాటబడాలి ప్రభా అని స్తోత్రం. హృదయం అనే పలక మీద రాసుకోవాలి ప్రభా. ఈ మాటల ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నమ్మకస్తులు యథార్థవంతులుగా నీతివంతులుగా దేవుని భయపడేవారుగా దేవునికి లోబడి ప్రభాని ఎద్దుకు రావటానికి అవకాశం అయా దాసుల ప్రయాస వ్యర్థం కాకుండా ప్రభు ఆత్మను రక్షించబడే అవకాశం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రేరేపించబడినటువంటి నేను ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకండి అనుకుంటాను. ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. దయగల మాస్యాన్ని కొందరు సార్ ఇదిగో నా ప్రభు ఎవరైతే నాన్న నీ వాక్యము హృదయంలో నాటబడుతుందో ఎవరైతే నీ వాక్యం వారు హృదయంలో గుచ్చుకుంటుందో ప్రభు హృదయం తెరబడాలి ప్రభా తెరవబడాలి ప్రభు. ఇదిగో తండ్రి నానా నా లూదైన స్త్రీ నా వాక్యం ఉందా ప్రభా హృదయము తెరవబడింది నాన్న భక్తి కలిగిన స్త్రీ ప్రభు నీ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి హృదయాన్ని తెరవబడిన తండ్రి ఎవరికైతే లక్ష్యం లేదు ఎవరికైతే నా ప్రభా మరి మారు మనసు లేదు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్తము లేదు వారిని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను. నీ దయగల కృప నిండైన నీ ప్రేమను ప్రతి బిడ్డ పైన ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు వరకు వాక్యం అందించిన మీ సేవకులను అభిషిక్తులు నా తండ్రి అయా మీరు మరుగుపరిచి మాట్లాడిన ప్రతి మాటలను కూడా నా ప్రభు ప్రతి వారిని కూడా నేను నడిపించమని ప్రార్థిస్తున్నాను. కృపతో నింపి దయతో ఆదరించమని ప్రార్థిస్తున్నాను. అయాజ్ఞాత స్థలమందు ఉన్నటువంటి ప్రతి వారిని అభిషేకించిన ఆత్మవర్షముతో నింపిన తండ్రి సంతోషపరచమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య పరిశుద్ధ నామములో బతి మా తేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.